లక్కీ భాస్కర్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. బ్యాంకింగ్ సెక్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి చేయబోయే సినిమా గురించి ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వెంకీ అట్లూరి సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్గా మారింది. అదేంటంటే దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాని తమిళ స్టార్ ధనుష్తో చేస్తాడనే వార్తలు వినిపించాయి. ఈ సినిమాకి హానెస్ట్ రాజ్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే ఈ కాంబోలో ఇప్పటికే సార్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాని కూడా ధనుష్తో చేయాలని అనుకున్నాడట దర్శకుడు వెంకీ అట్లూరి. కాకపోతే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ధనుష్ తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు తమిళ మరో స్టార్ హీరో సూర్య వద్దకు వెళ్ళిందట. ఇటీవల హానెస్ట్ రాజ్ కథని సూర్యకి వినిపించగా ఆయనకు విపరీతంగా నచ్చిందట. వెంటనే ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ప్రెజెంట్ సూర్య దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో రెట్రో అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత వెంటనే వెంకీ అట్లూరితో హానెస్ట్ రాజ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట సూర్య. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్లోకి సూర్య ఎంటర్ అవడంతో ఇది కాస్త నేషనల్ ప్రాజెక్ట్గా మారింది. ఇప్పటివరకు రీజనల్ ప్రాజెక్ట్గా ఉన్న హానెస్ట్ రాజ్ సినిమా సూర్య రాకతో పాన్ ఇండియాగా మారింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ త్వరలో కంప్లీట్ చేసి షూటింగ్ని కూడా త్వరలో కంప్లీట్ చేసి అతి తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి దర్శకుడు వెంకీ అట్లూరి సూర్య కాంబోలో రాబోతున్న హానెస్ట్ రాజ్ సినిమా ఆడియన్స్ని ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.